హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనివాస్ మల్టీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఉజ్జయిన్ గురించి తెలుసుకుందాం. ఉజ్జయిన్లో ఎక్కడ స్టే చేయాలి, ఉజ్జయిన్లో ఎలా దర్శనం చేసుకోవాలి, మరియు ఉజ్జయిన్ కావాల్సిన బడ్జెట్ ఎంత అన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఉజ్జయిన్లో ఎక్కడ స్టే చేయాలో తెలుసుకుందాం. ఉజ్జయిన్లో మహాకాల్ రోడ్లో స్టేకి మనకు అన్ని విధమైన రూమ్స్ దొరుకుతాయి. అలాగే ఉజ్జయిన్లో మహాకాల్ భక్త నివాస్ కూడా ఉంది. ఇక్కడ రూమ్స్ కావాలంటే ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉజ్జయిన్లో ఎక్కడెక్కడ దర్శనం చేసుకోవాలో తెలుసుకుందాం రండి. ఇప్పుడు మనం ముందుగా ఉజ్జయిన్ మహాకాళేశ్వర టెంపుల్కి వెళ్దాం రండి. ఇది ఉజ్జయిన్ టెంపుల్కి దర్శనానికి వెళ్ళే దారి. మనం ఉజ్జయిన్ మహాకాళ దర్శనం కన్నా ముందు బడా గణేష్ మందిర్ని దర్శనం చేసుకోవాలి. రండి, ఇప్పుడు మనం బడా గణేష్ మందిర్కి వెళ్దాం. దర్శనానికి వెళ్ళే దారిలోనే బడా గణేష్ మందిర్ ఉంటుంది. రండి వెళ్దాం. బడా గణేష్ మందిర్, బడా గణేష్ దర్శనం చేసుకోండి. ఇప్పుడు మనం మహాకాళ దర్శనానికి వెళ్దాం రండి. ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంది, కానీ ఇది 300 రూపీస్ దర్శనం వాళ్ళకి మాత్రమే. స్ట్రైట్గా వెళ్తే మనకు ఫ్రీ దర్శనం వస్తుంది. రండి, ఫ్రీ దర్శనానికి వెళ్దాం. ఫ్రీ దర్శనం వాళ్ళకి లోపలే చెప్పుల స్టాండ్ ఉంటుంది. ఇది మహాకాళేశ్వర టెంపుల్, ఇది మహాకాళేశ్వర కారిడార్. రండి, దర్శనానికి వెళ్దాం. మహాకాళేశ్వరుడు దర్శనం చేసుకుని బయటకు వచ్చిన వెంటనే మహాకాల్ కారిడార్ వస్తుంది. ఇది నైట్ పూట చూడడానికి చాలా బాగుంటుంది. కానీ టైమింగ్ 10 వరకు అంటారు. 9కే మహాకాల్ కారిడార్ పనిచేస్తారు. పొద్దున కన్నా సాయంత్రం పూట చాలా బాగుంటుంది మహాకాల్ కారిడార్ చూడండి. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరలోనే ఉన్న భారత్ మాత మందిర్కి చూడడానికి వెళ్దాం రండి. భారత్ మాత దర్శనం చేసుకుందాం రండి. ఇప్పుడు మనం ఉజ్జయినికి రాజైన రాజా విక్రమార్కుని టెంపుల్కి వెళ్దాం రండి. టెంపుల్కి వెళ్ళే దారి నుంచి మహాకాళుని టెంపుల్ చూడటానికి చాలా అందంగా ఉంది. రాజా విక్రమార్కుని టెంపుల్ చూడండి.
ఇప్పుడు మనం హరసిద్ధి మాత టెంపుల్కి వెళ్దాం రండి. ఈ హరసిద్ధి మాత టెంపుల్ 51 శక్తిపీఠంలో ఒకటి. సాయంత్రం పూట హరసిద్ధి మాత టెంపుల్ దగ్గర లైట్ షో చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు మనం రాముని టెంపుల్కి వెళ్దాం రండి. హరసిద్ధి మాత టెంపుల్, శ్రీరాముడి టెంపుల్, క్షిప్రా నది మరియు రాజా విక్రమార్క టెంపుల్ మరియు మహాకాల్ టెంపుల్ ఇవన్నీ దగ్గరగానే ఉంటాయి. రాముని టెంపుల్ ఇది. ఇప్పుడు మనం క్షిప్రా నది దగ్గరికి వెళ్దాం రండి. ఇక్కడ సాయంత్రం పూట గంగా హారతి చాలా బాగా ఉంటుంది. నేను వెళ్ళేసరికి గంగా హారతి అయిపోయింది. మహాకుంభమేళ జరిగే ప్లేసుల్లో ఇది ఒకటి. క్షిప్రా రివర్ చూడండి. ఇప్పుడు మనం ఉజ్జయిన్ బయట చూడవలసిన సాండీపని ఆశ్రమం మరియు మంగళనాథ్ మందిర్ మరియు కాలభైరవ మందిర్, గడ్కాళికా మందిర్ చూద్దాం రండి. ఆటో వాళ్ళు 500 తీసుకుంటారు ఇవన్నీ చూపించడానికి. మరి మిమ్మల్ని మీ హోటల్ దగ్గరే డ్రాప్ చేస్తారు. సాండీపని ఆశ్రమం వెళ్దాం రండి. ఇదే సాండీపని ఆశ్రమం. శ్రీకృష్ణుడు మరియు బలరాముడు విద్యను అభ్యసించిన ఆశ్రమం ఇది. सब पाठ इधर ही पढ़ाए, इधर ही पढ़ने के लिए आए थे. हाँ
ఒక టైంలో ఆశ్రమం ఇది సాందీపని అనేది. जो भी बच्चा पढ़ता लिखता ना तुरंत गुस्सा करे, किसी की तबीयत खराब हो, ब्लड प्रेशर, शुगर, शारीरिक समस्या, तो बीमार रहता है तो रुद्राक्ष अपनाया जाता है। इसको अष्टमी नवमी दशमी 3 दिन घी में रख के जो एकादशी आती है उस दिन पहना आता है। तो स्त्री पहने लाल धागे में, पुरुष पहने सफेद धागे में। रुद्राक्ष विद्राट रुद्राक्ष कुछ नहीं यार स्टोरी ఇక్కడ శ్రీకృష్ణుడు విద్యను అభ్యసించినంత ఫోటోల్లో ఉంది, చూడండి ఒకసారి. ఇప్పుడు మనం మంగళనాథ్ టెంపుల్కి వెళ్దాం రండి. ఇదే మంగళనాథ్ మందిర్. ఇక్కడే మంగళ గ్రహం పుట్టిందని అంటారు. జనాలను చూపించలేదు ఎట్లున్నారు లైన్. ఇప్పుడు మనం ఉజ్జయిని వస్తే తప్పకుండా దర్శించవలసిన కాలభైరవుని టెంపుల్కి వెళ్దాం రండి. ఇక్కడ ఉజ్జయిని కాలభైరవునికి ప్రసాదంగా మందు పోస్తారు. ఈ మందు ఎక్కడ పోతుందో ఎవరికీ తెలియదు. సేమ్ పానకాల నరసింహస్వామి దగ్గర అలాగా. కాలభైరవ టెంపుల్ చూడండి. కాలభైరవుడు దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు మనం గణేష్ మందిర్ వెళ్దాం రా.
ఇది గణేష్ మందిర్. గణేశుడు దర్శనం చేసుకోండి. ఇప్పుడు మనం మహాకాళి మందిర్కి వెళ్దాం రండి. ఇక్కడ అందరూ గడ్కాళి అంటారు. మహాకాళి టెంపుల్. మహాకాళి టెంపుల్ రన్నింగ్ చూడండి. चलो ना जा మహాకాళి దర్శనం చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.